క్షమించమని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు ఆ నీతిమంతుడు మన కోసం యాగమైన సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కుమిలి కుమిలి దుఃఖిస్తూ ఉంటాడు. ఆ కన్నీళ్లు రావడానికి గల కారణము దైవ చిత్తానుసారమైన దుఃఖము కనుక అది మారు మనసును పుట్టిస్తుంది. అప్పుడు ఏమి చేయాలి మానవుడు అని అడిగితే శిష్యులు చెప్పారు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము నువ్వు పొందినది మారు మనసు నిజమే అయితే నీ పాపమును క్షమించేది ఖాయం. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు. పరిశుద్ధపరచబడినటువంటి నీలోనికి పరిశుద్ధులు వచ్చి నివసించాలి. ఆయనే పరిశుద్ధాత్మునిగా ఉన్నాడు యుగ సమాప్తి వరకు. ఆయన వచ్చి నీలో నివసించాలి అంటే జాగ్రత్త గమనించాలి నా ప్రేమ దేవుని పిల్లారా. ఫస్ట్ ఆయన చెప్పిన వాక్యానికి నువ్వు విధేయుడు అయితే గాని పరిశుద్ధాత్మ నీలోనికి రా. మీకు తెలుసో లేదో, యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరం యేసు ప్రభు పరిచర్లో ఉన్నవారు. యేసు ప్రభు సమాధి నుంచి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన మాటలకు విధేయులు అయ్యారు కాబట్టి పోయి మేడగదులు యెరూషలేములు కనిపెడతా ఉన్నారు. జాగ్రత్త గమనించాలి. విధేయులైన ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు 500 మంది చూశారు. ఆయన మాటకు విధేయులై యెరూషలేములు కనిపెట్టిన వారు 120 మంది. జాగ్రత్త గమనించాలి. ఈ 120 మందిలోనికి విధేయులైన వారిలోని పరిశుద్ధాత్మ వచ్చింది. దేనికంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారంగా ఇంత తెలిసి ఇంత ఎరిగి శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా నిత్య జీవమును పొందడానికి ఛాన్సే లేదు. దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి రూటే లేదు, నా మార్గమే లేదు. కనుక నా ప్రేమను దేవుని పిల్లారా, దేవుని వాక్యానికి విధేయులమైన మనం దేవా నీ ఆత్మచేత నన్ను నింపమని ప్రాధేయపడుతూ దేవుని దగ్గర బ్రతిమలాడుకోవాలి. ఎక్కడున్నాడు దేవుడే అంటే ఆయన సన్నిధానంలో. ఆయన సన్నిధి ఎక్కడుంది అంటే ప్రతి కాలంలో భూమి మీద తాను నియమించిన మనుషుని నీతిని అనుసరించి ఉన్నది. 7 సంఘకాలాల సమయం దాటిపోయింది, వర్తమానికుల సమయం కూడా దాటిపోయింది. ఆ తర్వాత దేవుడే నేరుగా భూమి మీద సంచరించే సమయం పెళ్లి కుమార్తెలో ఉంది. హల్లెలూయా. పెళ్లి కుమార్తె అంటేనే మచ్చ ముడత డాగు కలంకము లేనిదై ఉన్నది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అందుకే సదోమ వచనాన్ని తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చచ్చిపోవలసిన వారే నిత్య జీవమునకు అర్హత పొందడానికి ఛాన్సే ఉండదు. కనుక దేవుడు తన ఆత్మనిచ్చాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ జాగ్రత్త గమనించాలి. చెప్పిన మాట ప్రకారంగా ఆయన తిరిగి తన ఆత్మను అనుగ్రహించాడు, సంఘం మీద వదిలేశాడు. సంఘము అంటే దేవుని వాక్యం విని లోక మురికి శాస్త్రాల కార్యకలాపాల నుండి లేవనెత్తబడి దేవుని శాత విమోచించబడినది అయ్యున్నది. ఈ విమోచించబడినది అంటే ఒకటి ఆ మురికి నుంచి లేవనెత్తబడటము, రెండవది దేవునిలోనికి అడుగు పెట్టడం అయినది. అప్పుడు విమోచన అనేది పూర్తవుతుంది. దేవునిలోనికి అంటే ఆ కాలమునకు పంపించబడినటువంటి దేవుని యొక్క ఉపదేశంలోనికి. దేవుని యొక్క ఉపదేశం నీకు అందాలి అంటే దేవుని సన్నిధి కావాలి. దేవుని సన్నిధి తాను నియమించినటువంటి మనుషుని నీతిని అనుసరించి సాగుతుంది. ఇప్పుడు 7 లేకపోగా ఈ 7 సంఘకాలాల దూతల సమయం అయిపోయిన తర్వాత చదవండి. ఇప్పుడు మలాకీ గ్రంథం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం.
సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులు? ఎఫెససు, పెర్గమ, థియతైర, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘముల సంగతులు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉన్నాయి. ఈ 2-3 అధ్యాయాల్లో ఉన్నటువంటి సంగతులన్నీ జరిగిన తర్వాత వెనక మాట్లాడిన బూరంతోటువంటి ఆ స్వరము ఇప్పటికి ఎక్కిరమ్మని యోహానుకు ఒక పరలోకము తెరవబడి ఉండటము, ఆ స్వరం వినపడటము పైనుండి చూస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆత్మవశుడయ్యింది. అతడు ఎక్కిపోయింది దేనికై అంటే, చదవండి ఇప్పుడు. చూడగా అదిగో పరలోకమందు ఒక తెరవబడి ఉండెను. నేను మొదట విన్న స్వరం 7 సంఘకాలాల మధ్యలో నాతో మాటలాడగా వింటిని. ఏమని మాట్లాడింది? అప్పుడు 7 సంఘములకు ఈ సంగతులు రాయము అని తెలియజేసింది. ఇప్పుడేం మాట్లాడుతుంది? చదవండి. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము. ఎక్కడికి? 7 సంఘకాలాల మధ్యలోకి కాదు, వాటన్నిటికంటే పైకి. వాటన్నిటికంటే పైకి నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఎందుకు ఆ పైకి ఎక్కిపోవాలి అంటే, ఇక జరగబోయే సంగతులు నీకు చూపించదా. అంతేనా ఉంది? చదవండి అక్కడ. ఇంకా ఇక జరగబోయే సంగతులు నీకు చూపించదా. ఎవరికి చూపదలుచుకున్నారు దేవుడు వాటిని? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. చదవము. అన్యజనులలో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి. కాబట్టి దేవుడు ఎవరికి తెలియజేయాలనుకున్నాడు అంటే, జ్ఞానులకైనను మేధావులకైనను మరుగు చేసి, పసిపిల్లలు ఎవరయ్యా అంటే వాక్యం శాతం పరిశుద్ధపరచబడిన ఈ ప్రజలు. దేవుడు ఎవరికి తెలియపరచుకొని కోరుకున్నాడు? పరిశుద్ధులకు. జాగ్రత్తగా గమనించాలి. ఎట్లా దేవుడు తెలియజేసేది అంటే, పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ఏం చెప్పడానికి వస్తుంది అంటే, ఈ లోక సంగతులు నేర్పడానికి కాదు. పరిశుద్ధాత్మ పరలోకంలో ఉన్న సంగతులు నీకు తెలియజేయడానికి, దేవుని మర్మములు నీకు బోధించడానికి నీలోనికి వస్తుంది. ఇంకొకటి, నీ శరీర కార్యాలను చంపడానికి. ఇంకా పరిశుద్ధాత్మ నీకు నిత్య జీవమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీద నీటి మీద బుడగలాంటి మన ఆయుష్. ఈ సత్యవాక్యమును చదివి విని తెలుసుకొని దాని ప్రకారంగా, ఆ వాక్య ప్రకారంగా మనం అడుగులేయలేకపోతున్నట్లయితే, మనం అడుగులేసేటట్లు చేయగలిగిన శక్తి, సత్తా దేవుని ఆత్మకు ఉన్నది. ఆమేన్.